కార్ వాష్కి అయితే వచ్చాము. ఇప్పుడు నేను బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా చూడండి. ఎందుకంటే ఇవి మంత్లీ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. మనకి మంత్కి ఇంత అని పే చేయొచ్చు, డైలీ ఇంత అని. మనం వన్ టైం సర్వీస్ అయితే వన్ టైం ఇంత అని పే చేయొచ్చు. బట్ ఏంటంటే వన్ టైం పే చేసే దానికంటే కూడా మనం మంత్లీ పే చేస్తే చాలా వర్త్ ఇట్ అనమాట. ఒక ట్యాగ్ అంటిస్తారనమాట. ఆ ట్యాగ్ స్కాన్ చేసుకుంటుంది అది. ఆమె ట్యాగ్ స్కాన్ చేస్తుంది చూడండి. ఎందుకంటే అది ఆటోమేటిక్గా స్కాన్ అవ్వలేదు, అందుకని. ఇక్కడ గైడ్ చేస్తారనమాట మన వీల్ కరెక్ట్గా ఎలైన్ అయ్యిందా లేదా అని. తర్వాత అట్లా వెళ్ళాలి. ఫస్ట్ ఫోమ్ వాషా, లిక్విడ్ అట్లా చల్లుతారు అనమాట. బగ్ లిక్విడ్ అంట అదేదో, మరి అది ఎందుకో నాకు తెలియదు. ఈ లిక్విడ్ ఎందుకు కొడతారంటే మనకు ఫాస్ట్ వెళ్ళినప్పుడు ఇది ఎండాకాలం కదా, ఇంకా పురుగులు అంతా అతుక్కుని ఉంటాయి. అతుక్కునేవి పోవడానికి లిక్విడ్ చల్లుతారు. లిక్విడ్ స్ప్రే చేస్తారు. ఈ 2 బ్రషెస్ వచ్చేసరికి సైడ్ అంతా మనల్ని ఇది కూడా ఏదో కార్ ఫోమ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకేం కనపడదు. వాష్ చేసేది కానీ వస్తుందా మీకు? మనకి ఇండియాలో కూడా ఇలాంటి ఒకటి ఉంటే బాగుంటుంది. అంటే ఒక 2 minutes వచ్చేటట్టే పెడతా వీడియోల్లోకి. మనకి సైడ్ బ్రషెస్ కూడా వాష్ చేస్తున్నాయి. కార్ మీద ఏం కనిపించడం లేదు కదా. ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫోమ్ అన్నమాట. ఇంకా కింద కూడా బ్రషెస్ వాష్ చేస్తున్నాయి. అబ్జర్వ్ చేశారా మీరు? ఇప్పుడు ఇక్కడ బ్లేడ్ టైప్వి ఉన్నాయి కదా, అవి వాష్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ స్ప్రే అవుతుంది, తర్వాత ఎయిర్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఈ వాటర్ స్ప్రే ఇదే లాస్ట్ అన్నమాట. ఇంకా మనకి అంటే ఇప్పుడున్న లిక్విడ్లు అన్నీ బాగుందా ఎయిర్ ఫ్లో చేస్తారు. మా వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ పోవడానికి అవి బ్లోవర్స్ అన్నమాట. ఆ పైన కూడా ఉంటాయి బ్లోవర్స్. మనకి సిగ్నల్ చూపిస్తారు మనం వెళ్ళొచ్చు ఇంకా అని. ఆ సిగ్నల్ చూపించిన తర్వాత మాత్రమే వెళ్ళాలి మనం. మీరు అప్పుడు గ్రీన్ సిగ్నల్ చూపించారు చూసారా, ఇప్పుడు రెడీ టు గో అన్నట్లు. ఇక్కడ ఎవరన్నా ఇంకా కారు లోపల క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ బ్లోవర్స్ ఉంటాయి. ఇవి ఫ్రీగానే, అంటే అది కట్టినట్టు ఇవి వ్యాక్యూమ్స్ ఉంటాయి అనమాట. ఈ వ్యాక్యూమ్స్ మనం క్లీన్ చేసుకోవచ్చు. క్లాత్ అవి అక్కడ దొరుకుతాయి. బట్ మాకు ఇప్పుడు టైం లేదు, లేకపోతే మేము కూడా బ్లోవర్స్ దగ్గరికి వెళ్ళి కార్ క్లీన్ చేసుకునే వాళ్ళం. మనకి లేట్ అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళిపోదాము. చాలా బాగుంటుంది ఇక్కడ యూఎస్లో. లైక్ ఆ ప్లేస్ అంతా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఎవరిది వాళ్ళు క్లీన్ చేసుకోండి. ఇక్కడ ఎవరు మనకు క్లీన్ చేసి పెట్టారు. మేము వాష్ చేయించుకుంది మినిస్టర్ కార్ వాష్ అనమాట. $40 అనుకుంటా. దీనికి మంత్లీ ప్రీమియం వచ్చేసరికి $40 ఫర్ 1 వాష్. అయితే దాంట్లో టైప్స్ ఉంటాయి అనమాట. ప్రీమియంలో కూడా టైప్స్ ఉంటాయి. మనకి 3 స్టేజెస్ ఉంటాయా? ఏమేమి అవి? బేసిక్, ప్రీమియం, ఇంకోటి వచ్చేసి 360 degrees. ఓకే, ఇప్పుడు నువ్వు కట్టింది ఏంటి? 360 degrees. తిను 360 degrees కట్టాడంట. బేసిక్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది, 360 degrees ఉంటుంది. బేసిక్ అంటే జస్ట్ మనని వాటర్ ఒక్కసారి ఫోమ్ వేసి వాటర్ వాష్ చేస్తారు అనుకుంటా. ప్రీమియం అంటే కొంచెం టాప్ క్వాలిటీ, తెలిసిందే. ఈ నువ్వు తీసుకుంది ఏంటి? 360 degrees అంటే ఆల్ ఇంక్లూడెడ్. కొంచెం పెద్దగా మాట్లాడవా? 360 degrees అంటే ఆల్ ఇంక్లూడెడ్ వాష్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది కార్ కూడా వాష్ చేస్తుంది. బాటమ్ ఆఫ్ ది కార్ కూడా వాష్ చేస్తుందంట. సింగిల్ గా తీసుకోవాలంటే ఎంత అవుతుంది కార్ వాష్? ఒక్కసారిగా తీసుకోవాలన్నా అదే ప్రైస్. మా సిస్టర్ కాల్ చేస్తుంది. 24 hours కాల్ చేసే పనిలోనే ఉంటది. చెప్పు నేర్జా. మా సిస్టర్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అందరు ఫాలో అవ్వండి. నాకున్నదే 139 సబ్స్క్రైబర్స్. మీరు కూడా అమ్మాయికి ఫాలో అవ్వండి. మా చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా హాయ్ చెప్తాడంట. చెప్పించు నాని, హాయ్ చెప్పించు. బాయ్ బాయ్ అంట. పిజ్జా ఎంజాయ్ చేస్తున్నాడు మా కొడుకు.
వాళ్ళ కాల్ వచ్చేటప్పటికి డిస్కషన్ మధ్యలో ఆపేసాం కదా. యా, వాష్ చేయించుకోవాలంటే కూడా సింగిల్ గా వాష్ చేయించుకోవాలన్నా సేమ్ కాస్ట్. సేమ్ కాస్ట్ అంటే మోస్ట్లీ అందరూ సింగిల్ వాష్ కి ఏం చూడరు. ఓకే, అందరూ మంత్లీ పాసే తీసుకుంటారు. $16-17 ఉంటుంది కదా సింగిల్ కాస్ట్ అయితే. సింగిల్ వాష్ అలా ఏం కాదు, సేమ్ ఇంతే. $30-40 యాక్చువల్ ప్రీమియం కాస్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఇప్పుడు సింగిల్ వాష్ కన్నా వాళ్ళకి ఇలానే ఎక్కువ వస్తారు. కాబట్టి సింగిల్ వాష్ వాళ్ళని కూడా వాళ్ళకి అట్రాక్ట్ చేయడం కోసం, కన్వర్ట్ చేయడం కోసం సో ఇలా పాస్ పెడతారు అనమాట. నువ్వు పాస్ కి జాయిన్ అయితే 1 month, లేదంటే ఒక్కసారి నీ ఇష్టం. ఓకే, ఇంచుమించు 2 కాస్ట్లు ఒకటేలా ఉంటాయి అంట, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదంట. కానీ యూఎస్ లో కార్ వాషింగ్ కూడా కాస్ట్ ఎక్కువే అబ్బా. మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వచ్చాం. యాక్చువల్గా బ్రదర్ అనమాట, ఇక్కడికి వచ్చినాక అయిన బ్రదర్. ఇంకా తనని పిక్ చేసుకొని మనం ఇంకా డైరెక్ట్ స్టార్ట్ అయిపోవడమే. మేముండే దగ్గరికి తినుండే దగ్గరికి 10 minutes ఆఫ్ జర్నీ, అంతే, ఎక్కువ లేదు. వాళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చాము. వీళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గర చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. మా దగ్గర అట్లా ఉండదు, ఫ్రీ అంట. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను రూబీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని, అస్సలు కుదరలేదు అనమాట. ఈరోజు కుదిరింది. నువ్వు ఎప్పటి నుంచి అనుకుంటున్నావు వెళ్ళాలని? నేను ఇక్కడికి వచ్చింది తిరగడానికి. తను ఇక్కడికి వచ్చిందే తిరగడానికంట. కానీ ఇద్దరు వచ్చేసాడు. హాయ్ చెప్పు. అలా కాదు, హాయ్ మంచిగా చెప్పు. ఏమన్నాడు తెలుసా, నాకు దాంట్లో అంట 139 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారంట. ఆయనకి చూసే వాళ్ళు ఎవరు లేరంట. 50,000 కానీ 5,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే కానీ ఆయన వీడియోలోకి రాడంట. సాయి కోసమైనా 5,000 సబ్స్క్రైబర్స్ అయిపోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఎంతకు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావా? నాకు అన్ని అప్డేట్స్ వస్తుంటాయి. ఓకే, మనమైతే గ్యాస్ కొట్టించుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయాము. యూఎస్లో రోడ్స్ చాలా బాగుంటాయి అబ్బా. చుట్టుపక్కల చూడడానికి సీనరీ అవంతా మనకి ఇండియాలో ఉండదు. సమ్మర్ సీజన్లో ఒకలా ఉండిద్ది, వింటర్ సీజన్లో ఒకలా ఉండిద్ది, స్ప్రింగ్ సీజన్లో ఒకలా ఉండిద్ది. చాలా బాగుంటుంది రోడ్స్ చూడడానికి. ఇక్కడ నుంచి 2 hours 15 minutes చూపిస్తుంది. ఇప్పుడు టైం ఎంత, 1:24 అయ్యింది. యాక్చువల్గా మేము పొద్దున్న 11కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. 11కి స్టార్ట్ అవ్వాలనుకున్న వాళ్ళం 12:30 అయింది ఇంటి దగ్గరే స్టార్ట్ అయ్యేటప్పటికి. మేము 4:38కి రీచ్ అవుతున్నాము. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ వీడియో మొదలు పెడతాను. బాయ్. నేనైతే సేమియా ఉప్మా తెచ్చుకున్నా ఫ్రెండ్స్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసే టైం దొరకలేదు. సేమియా ఉప్మా తింటున్నాను. ఇది రెండోసారి కదా ఈ రూట్ లో మనం వెళ్తాం. సాయి చాలా సార్లు వచ్చాడు. మేమైతే రూబీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. నేను నా 2 ఫ్రెండ్స్ కలిసి మేము ముగ్గురము. అయితే ఈ రూబీ వాటర్ ఫాల్స్ అనేది చిట్నాగో జార్జియాలో ఉంది. మేముండేది టెన్నెసీ. మేమున్న దగ్గర నుంచి అక్కడికి 2 hours అయితే జర్నీ ఉంటుంది. కానీ వెళ్ళేటప్పుడు చాలా బాగుండింది జర్నీ. నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు యూఎస్లో మంచిగా ఉండిద్ది అనమాట. మౌంటైన్స్ కానీ చిన్న చిన్న దగ్గర కూడా లేక్స్ చాలా డెవలప్గానే ఉంటుంది. కాబట్టి నాకు రోడ్లు కూడా మంచిగా ఇష్టం, ఎప్పుడు క్లీన్గా ఉంటాయి. అండ్ మిగిలిన జర్నీ అయితే చూసేయాము. ఘాట్ రోడ్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం రోడ్డుని. ఫేస్ బాగా పడట్లా, లైటింగ్ మరీ ఎక్కువైపోయింది. అక్కడికి లుక్ అవుట్. వెల్కమ్ టు రూబీ ఫాల్స్. అమ్మాయి కదా, టికెట్స్ బుక్ చేస్తున్నారు. మేమైతే రూబీ ఫాల్స్కి వచ్చేసాము. నాకు తెలిసి మ్యూజిక్ వస్తుంది కాబట్టి నేను ఎలా నేను పెట్టను కాబట్టి లిరిక్స్ అండి ఒకసారి వెనక్కి తిప్పి. చాలా బాగుంది, ఎంత బాగుంది కదా. మేము చాలా హైట్కి వచ్చేసాము ఇది. అండ్ మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం రండి. మీరు కూడా నాతో పాటు రూబీ ఫాల్స్ అయితే విజిట్ చేద్దాము. అది తప్పుదారంట, మా తమ్ముడు చెప్పాడు. ఇటు వెళ్దాం రండి.
మనమైతే ఎంట్రన్స్లో ఉన్నాము. టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారా, చాలా బాగుంది. మేము చాలా హైట్లోకి వచ్చాము. అండ్ ఇంకొకటి, మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనేది ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా, అదే దారిలో నుంచి వెళ్దాము. వచ్చేటప్పటికి 5:30 అంట. అప్పటి వరకు వెయిట్ చేయమని అన్నారు. అందుకని ఇంక అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తున్నాం. బాగుంది. ఇక్కడ ఒక స్టోర్ టైప్ ఉందన్నమాట, దాన్ని చూస్తున్నాము. జస్ట్ స్టోన్స్ కార్వింగ్ చేసి ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఈ క్రిస్టల్స్ పేర్లు నాకు తెలియదు కానీ చూడండి ఎంత బాగుందో కదా. $34 అంట. ఓవర్గా పడుతుంది నా ఫేస్ మీద లైటింగ్. $34 అంట. ఇది ఏం క్రిస్టలో మనకు తెలియదు కానీ చాలా ఉన్నాయి. ఏంటో ఇది మరి. గోల్డెన్ ఫ్లేక్స్ బాటిల్ అంట. ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా బాగుంది కదా. ఇది $10 అంట. మేబీ గుచ్చుకుంటుంది స్టోన్ కానీ బాగుంది. జస్ట్ $6. ఈ ట్రీస్ నేను దీంట్లో నిలబడు, మనం చేసే అన్ని దూల పనులు ఇది నిలబడట్లేదు. ఇండియాలో నేను చాలా చూసాను అబ్బా. మన దగ్గర ఇది చాలా తక్కువ కాస్ట్. ఇక్కడ కాస్ట్ ఎంతో మరి $36 అంట. కానీ మనకి ఇండియాలో చాలా తక్కువ కాస్ట్. ఇది $6. ఈ ఏ స్టోన్ అయినా $4 అంట. ఇవన్నీ స్టోన్స్ లోపల బాగున్నాయి. ఇవన్నీ నేత్రానందానికే బాగుంటాయి. క్యూట్గా ఉంది కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్నగానే ఉన్నాయి, చాలా క్యూట్గా. $11. ఇంకా ఇట్లుందనమాట. ఒక కేఫ్ టైప్ ఉంది. చాలా బాగున్నాయి కదా. ఇది క్రౌటన్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. మనది 5:30 స్లాట్, ఇంకా 5 PM స్లాట్ నడుస్తుంది కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. 5:30 అయినాక మనం వెళ్దాం లోపలికి. వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాము. స్లాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే క్యూలో నుంచి ఉన్నాము. ఎంతసేపు పట్టిద్దో కానీ చాలా బాగుంది తెలుసా అంబియన్స్. అబ్బా కానీ గైడ్ని ఫాలో అవ్వాలి మనము. నా స్క్రీన్ బ్లర్గా కానొస్తుంది కదా. అంత టైం బాగాడంటే ఆశ్చర్యం ఏముంది సాయి. ఎంత జానే ఖాళీవే వాడు పాకాడు కదా. యాక్చువల్గా ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఏం చెప్పానంటే జార్జియాలో ఉందని. జార్జియాలో కాదు, టెన్నెసీలోనే ఉంది. అయితే ఈ రూబీ వాటర్ ఫాల్స్ అనేది ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ అంట. ఇది మనం 1100 feet లోపలికి ఉంటుందంట. వాటర్ ఫాల్ అంత లోపలికి ఉంటుంది. అండ్ వాటర్ ఫాల్ ఒక హైట్ వచ్చేసరికి 145 feet ఉంటుందంట. మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు లిఫ్ట్లో డౌన్కి తీసుకెళ్లారు. లైక్ 4 to 5 floors అనేది మేము కిందకి దిగాము. కిందకి దిగిన తర్వాత వాటర్ ఫాల్స్కి వాక్వే అనేది స్టార్ట్ అయింది. ఈ వాక్వే కూడా ఏం దగ్గర లేదు. లైక్ 2 kilometers నడిచినట్టున్నాం మేము. ఆ తర్వాతే వాటర్ ఫాల్స్ అనేది ఉంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా లైట్స్ వేయకపోతే అసలు ఏమీ కనిపించదు. వర్త్ ఇట్ $35 అంటే నేను చెప్పలేను, బికాజ్ నాకు తెలియదు కాబట్టి. కానీ 10 to 15 minutes మాత్రమే ఆ లైట్స్ అనేవి కూడా కనిపిస్తాయి అనమాట. ఆ లైట్స్లో ఫోటోలు దిగడమే సరిపోయిద్ది. దాన్ని ఎంజాయ్ చేయడం అనేది ఏం లేదు. నాకైతే ఇది న్యాచురల్ అంటే ఇంకొంచెం నమ్మబుద్ధి కాలేదు, కానీ అందరు చెప్తున్నారు అది న్యాచురల్ అని. బట్ మనం కూడా నమ్మాలి. కానీ అక్కడ క్రియేట్ అయిన అవన్నీ చూస్తే బాగుంది అన్నీ అనిపిస్తుంది అనమాట. అందుకే నేను నా వీడియోని చాలా స్పీడ్గా పెట్టి నేను తీసిన వీడియో అంతా మీకు అప్లోడ్ చేశాను. కొన్ని దగ్గర అయితే నిజంగానే పొటాటో షేప్, బేకన్ షేప్ అండ్ టొబాకో మనము కడతాం కదా
పొగాకుని కర్రలు కట్టే షేప్ కూడా ఉంది. కానీ అవన్నీ అలా క్రియేట్ అయినాయి. చాలా బాగుంది అసలు. అది ఫస్ట్ అవన్నీ తవ్వి చూసినందుకు అనుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని 1920s కనుక్కున్నారంట. కనుక్కున్నప్పుడు ఆయన వాళ్ళ వైఫ్ పేరు పెట్టాడంట, రూబీ అని. అందుకనే దీన్ని రూబీ వాటర్ ఫాల్స్ అని పిలుస్తారంట. మనకు వీడియో అయితే చూపిస్తారు. ఆయన పేరు లియో లాంబర్ట్ అంట. చూడడానికి అయితే చాలా బాగుంది. వాటర్ ఫాల్ కూడా పైనుంచి ఒకటే దారలాగా పడిద్ది అనమాట వాటర్. కంబర్లాండ్ రివర్ వాటర్ అంట అవి. కంబర్లాండ్ రివర్ వాటర్ చాలా బాగుండిద్ది చూడడానికి. కింద వాటర్ ఫాల్స్ అంతా మళ్ళీ పైనుంచి కింద పడి మళ్ళీ రివర్లోకి కలుస్తాయంట ఇవి. వాళ్ళు ఉండే ప్యాలెస్ అవన్నీ ఉన్నాయంట. బట్ నేను చూడలేదు అవంతా. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రైవేట్ ఓన్ ప్రాపర్టీ అంట. ఇది గవర్నమెంట్ వైపు కాదంట, ప్రైవేట్ ఓన్. వాళ్ళు ఓన్గా డెవలప్ చేసి దీన్ని విజిటర్స్కి అయితే అలౌ చేస్తున్నారు. కానీ నాకైతే లైట్లతో కొంచెం ఎక్కువ ఉబ్బర్ పెట్టారు అంటే అనిపిస్తుంది, ఏమనుకోకండి. కొంచెం లైట్లతో ఉబ్బర్ పెట్టినట్టు కానీ ఆ లైట్లు పెట్టే చోటు అని చాలా బాగుంది. ఉండండి, లైట్ వేసుకొని ఒకసారి అయితే విజిట్ చేయాల్సిన ప్లేసే కానీ అంత మనం అలా పని మానుకొని వెళ్ళే ప్లేస్ అయితే కాదు. కానీ టికెట్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరు $35 పడింది. కానీ బాగా ఫోటోలు తీసారబ్బా కదా, చేస్తారేమో. ఆల్రెడీ మనం $35 పే చేసాం కదా, ఇంక్లూడెడ్ వస్తాయి ఏమో అనుకున్నా. కాదంట, ఈ అట్ట మొక్కల ఫోటో ఇచ్చి $35 తీసుకున్నారు. నాకు ఏడుపు ఒకటే తక్కువ. అసలు $35 అని తెలిసిందే తీపించుకునేదాన్ని. నా ఫోన్లోనే ఇంకా బాగా వచ్చేది. కానీ ఏం చేస్తాం, ఇరుక్కోవాలని రాసి పెట్టున్నప్పుడు మనం ఏడైనా ఇరుక్కుంటాము. బాధగా ఉంది. $35 అంటే టికెట్ $35, ఏడో $35, $70 ఏడైపోయింది. బాగా అనిపిస్తుంది స్టూడెంట్కి ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలంటే. కనిపించట్లేదు కానీ సిటీ వ్యూ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి రూబీ వాటర్ ఫాల్స్, చిట్నాగో, టెన్నెస్సీ స్టేట్. న్యాచురల్గా వచ్చినాయి అంట. బట్ ఇది ప్రైవేట్ ఓన్డ్ ప్రాపర్టీ అంట. లైక్ వాళ్ళు తవ్వుకున్నారు, వాళ్ళు ఆ ప్లేస్ కొనుక్కొని అంతా రెంట్కి ఇస్తున్నారంట. ప్లేస్ని ఓన్ చేసుకొని అంతా ఇస్తున్నారంట ప్రతి దగ్గర. మరి అబ్బా అట్టముక్క $35 ఏంటి, ఘోరంగా బాధగా ఉంది. నాకు చెప్పుకోలేకపోతున్నాను. రాళ్ళు చూడడానికి పోయి రప్పలు కొట్టొచ్చాను ఉంటుంది. సర్లే, నెక్స్ట్ దగ్గర ప్లేస్కి అయితే వెళ్దాము. మీరు part 2 కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్. ఈ వీడియోకి ఇంతే. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాధగా ఉంది, అందుకే దీన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాను. నేను సెకండ్ పార్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్.